సో ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆఫ్ ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో 13 years తర్వాత పీడిఎఫ్ని అప్డేట్ చేశారు వాళ్ళు. సో ఆ పీడిఎఫ్ ఏంటంటే డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్ అని చెప్పి రిలీజ్ అయితే చేయడం జరిగింది అనమాట. సో దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని చాలామంది నాకు పింగ్ చేయడం జరిగింది. ఏంటంటే వాళ్ళు ప్రోటీన్ సప్లిమెంట్స్ అసలు యూస్ చేయడం మంచిది కాదు అని అయితే అందులో రాశారంట. సో దాని గురించి చాలామంది పింగ్ చేశారు. సో ఆ విషయం గురించి మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. హే గైస్, వెల్కమ్ టు ఫిట్ విత్ శంతన్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటివరకు మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫిట్నెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, కంటెంట్ అండ్ సింప్లిఫైడ్ ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నా వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే అసలు ఈ డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్ పీడిఎఫ్ అసలు ఏంటి దాని గురించి చెప్తాను వినండి. అదేం లేదు, ఒక 148 pages పీడిఎఫ్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో దాని లింక్ అయితే నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఆ 148 pagesలో వాళ్ళు ఏం మాట్లాడారంటే వాళ్ళు చాలా డిఫరెంట్ థింగ్స్ గురించి మాట్లాడారు. లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి, ఎడ్లోసెంట్ బేబీస్ నుంచి, యంగ్ అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళు అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏం కన్స్యూమ్ చేయాలి, అండ్ ఎలాంటి పాత్రలో కుక్ చేసుకోవాలి, అండ్ కుకింగ్ వాల్యూమ్స్ లైక్ బౌల్స్ అంటే సైజ్ ఎంత. సో చాలా డిఫరెంట్ థింగ్స్ గురించి అయితే వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా వాళ్ళైతే దాన్ని డిస్క్రైబ్ చేశారు. మీరు తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. అయితే ఇదంతా ఓకే, బట్ మెయిన్గా ఏంటంటే ప్రోటీన్ సప్లిమెంట్స్ గురించి కూడా ఒక 1-2 pagesలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో అక్కడ ఏం చెప్పారంటే ప్రోటీన్ సప్లిమెంట్స్ అడ్వైజబుల్ కాదు అని చెప్పి, కన్జ్యూమ్ చేయడం అడ్వైజబుల్ కాదు అని అయితే చెప్పారనమాట. సో దీనికి ఇప్పుడు ఆన్సర్ ఏంటి, మనం నిజంగా ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడాలా వద్దా అది తెలుసుకునే ముందు మనమైతే ఫస్ట్ వాళ్ళు ఏం రీజన్స్ ఇచ్చారో తెలుసుకుందాం. ఎందుకు వాడొద్దు అనే దానికి వాళ్ళు ఇచ్చిన రీజన్స్ అయితే మనం చూద్దాం. అయితే వాళ్ళు ఇచ్చిన 3 reasons ఏంటంటే వాళ్ళు 3 paragraphsలో దీని గురించి మాట్లాడారు. సో అందులో ఒక paragraphలో ఏం చెప్పారంటే, సో ఈ సప్లిమెంట్స్లో లైక్ యాడెడ్ షుగర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్, ఇంకా నాన్ క్యాలరిక్ షుగర్స్ అనేవి యాడ్ చేశారు అని అయితే చెప్పడం జరిగింది. సో ఇంకొక రీజన్ ఏంటంటే బోన్ మినరల్ లాస్ అవుతుందంట అండ్ కిడ్నీ డ్యామేజ్ అవుతుందని ఇచ్చారు. సో థర్డ్ రీజన్ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ BCAAs, అదే బ్రాంచ్ చైన్ అమైనో యాసిడ్స్. సో త్రీ ఆఫ్ ద ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనమాట ప్రోటీన్లో. సో వాటిని కాన్సన్ట్రేట్గా తీసుకుంటే సమ్ అసోసియేటెడ్ రిస్క్ ఉన్నాయని మాత్రం మెన్షన్ చేయడం జరిగింది. సో దీని గురించి మనం మూడింటి గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ రీజన్ అయితే మనకి యాడెడ్ షుగర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్స్ అని యాడ్ చేయడం వల్ల యూస్ చేయొద్దని చెప్పారు కదా. సో యాడెడ్ షుగర్స్ కానీ ఈవెన్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ యాడ్ చేయడానికి ఒక అమౌంట్ అయితే ఉంటుంది. అది ఆల్రెడీ మన గవర్నమెంట్ దాన్ని రికగ్నైజ్ చేసింది, ఎంతవరకు మనం యాడెడ్ షుగర్స్ ఉన్న ఫుడ్స్ని కన్జ్యూమ్ చేయొచ్చు అనేది. ఇన్ కేస్ మన ప్రోటీన్ కనుక అంత క్వాంటిటీలో, మన ప్రోటీన్లో కనుక అంత క్వాంటిటీలో యాడెడ్ షుగర్స్ కానీ ఆర్ ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్స్ ఉంటే ఇట్ ఈస్ సేఫ్ టు కన్జ్యూమ్ అని అయితే నేను చెప్తాను. సో ఇంకో రీజన్ వచ్చేసి అయితే మన బోన్ మినరల్ లాస్ అండ్ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పారు కదా. సో ఫస్ట్ కిడ్నీ డ్యామేజ్ గురించి మాట్లాడదాం. సో దేర్ ఈజ్ అ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ నౌ, ఐ థింక్ ఓవర్ ఎ డెకేడ్ ఈ రీసెర్చ్ అయితే జరిగింది. సో కిడ్నీ డ్యామేజ్కి అండ్ ప్రోటీన్కి, కిడ్నీ స్టోన్స్కి, ఇట్లా వేటికి అసలు సంబంధం లేదు అని ఇప్పుడు మనమైతే సైన్స్ ప్రూవ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కిడ్నీలో స్టోన్స్ కానీ కిడ్నీ ఇష్యూస్ కానీ ఎప్పుడు వస్తాయంటే వెన్ యూ ఆర్ డీహైడ్రేటెడ్, వాటర్ సరిగ్గా బాడీకి ఇవ్వనప్పుడు, ఆల్సో వెన్ యూ కన్జ్యూమ్ లాట్స్ ఆఫ్ షుగర్స్ అండ్ ఆల్సో ఆల్కహాల్ కన్జంప్షన్. సో ఇవైతే 3 main reasons మన కిడ్నీస్లో స్టోన్స్ కానీ కిడ్నీ ఇష్యూస్ కానీ రావడానికి. ఇకపోతే బోన్ మినరల్ లాస్ అన్నారు కదా. సో బోన్ మినరల్ లాస్ అనేది ఏజ్ అవుతున్న కొద్దీ బోన్ డెన్సిటీ అనేది లూజ్ అవుతుందని మనకు తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మంచి ప్రోటీన్ తీసుకొని మీరు కనుక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ కొంచెం జిమ్ ఇలాంటివి అంటే యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేసుకొని యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఇది ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. ఏజ్ అవుతున్న కొద్ది ఏదైతే బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుందో దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ రీజన్ BCAAs గురించి ఇచ్చారు కదా. సో ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది, సరే BCAA కాన్సన్ట్రేటెడ్ అమౌంట్లో తీసుకుంటే ఏవో ఇష్యూస్ వస్తాయని అయితే చెప్పారు కదా. సో అలాంటప్పుడు మరి BCAAస్ని ప్రీ వర్కౌట్గా, ఇంట్రా వర్కౌట్గా డబ్బాలలో చేసి అమ్మేస్తున్నారు కదా, మరి దానికి ఎందుకు ఏమీ రెగ్యులేషన్స్ లేవు అని నేను ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేస్తా. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 reasons నాకు చాలా జనరలైజ్ అనిపించాయి అనమాట. సో వాళ్ళు ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఇవ్వాల్సింది, అలా జనరలైజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే యాడెడ్ షుగర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్స్ అనేది నాట్ జస్ట్ సప్లిమెంట్ ప్రోడక్ట్స్లో కాదు, అన్ని ఇండస్ట్రీలో ఉంది. అంటే ప్రతి ఈవెన్ ట్రాన్స్ ఫ్యాట్స్ని యాడ్ చేసి అమ్మేస్తారు ప్రిజర్వేటివ్స్ కోసం. చిప్స్ తీసుకోండి, ఏమైనా తీసుకోండి. సో వీటన్నిటిని ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ దీన్ని జనరలైజ్ చేయడం వల్ల ప్యానిక్ అనేది అయితే స్టార్ట్ అయ్యింది. సో
సో ఐసీఎంఆర్ దీన్ని జనరలైజ్ చేయడం వల్ల ఇది మీడియాలో ఒక పెద్ద ఇష్యూలా క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అయితే రాయడం జరిగింది దీని మీద. ఐసీఎంఆర్ ప్రోటీన్ సప్లిమెంట్స్ని తీసుకోవద్దు, అది ఇష్యూస్ ఇస్తాయి, అది ఇదని చెప్పి హెడ్లైన్స్ అయితే క్రియేట్ చేసేసారు. సో ఈ 148 పారాగ్రాఫ్స్లో వీళ్ళు ఈ సప్లిమెంట్స్ గురించి రాసింది ఒక 3 పారాగ్రాఫ్స్లోనే. అండ్ దానికి తగిన రీజన్స్ నేను ఇందాకే చెప్పాను వీడియోలో. అవి తప్పితే వాళ్ళు ఇంకేవి మెన్షన్ చేయలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ 148 పేజెస్లో ఈ 3 పారాగ్రాఫ్సే కాకుండా ఇంకా చాలా థింగ్స్ గురించి కూడా రాశారు. కానీ మీడియాలో దీన్ని ఎక్కడ కూడా హైలైట్ చేయలేదు. అదొక్కటి నాకు ఇష్యూ అనిపించింది. వాళ్ళు ఏం రాశారంటే ట్రాన్స్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కూడా అవాయిడ్ చేయండి, అది మన హెల్త్కి అసలు మంచిది కాదు అని. అండ్ ఇంకా వాళ్ళు చాలా చాలా విషయాల గురించి మాట్లాడారు. ఈవెన్ యాడెడ్ షుగర్స్ని, టైప్ 2 డయాబెటీస్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఏమేమి తినకూడదు అండ్ ఏది తినాలి అని వాటిని వాళ్ళు చాలా మెన్షన్ చేశారు. అవన్నీ ఒకసారి మీకు టైం ఉంటే ఒకవేళ 148 పేజెస్ లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెప్పాను కదా, ఒకసారి అయితే చూడండి, అది చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. సో ప్రోటీన్ సప్లిమెంట్స్ వాడాలో వద్దా? ఇన్ కేస్ నా ఒపీనియన్ అడిగితే నా కంక్లూజన్ ఏంటంటే ప్రోటీన్ సప్లిమెంట్స్ ఆర్ సేఫ్ టు యూస్. ఐసీఎంఆర్ చెప్పిన రీజన్స్ అయితే చాలా జనరిక్గా అనిపించాయి నాకు. సో అవి అండ్ ఆల్సో వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉంటే దీనివల్ల ఇష్యూ అవుతుందని వాళ్ళు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో వాళ్ళు దాన్ని జనరలైజ్ చేయడం అండ్ దెన్ మీడియా దాన్ని ఒక ట్రయల్ చేయడం వల్ల ప్యానిక్ అయితే అనవసరంగా సృష్టించారు. కానీ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఆర్ ఆల్వేస్ సేఫ్ టు యూస్. అండ్ సెకండ్ థింగ్ ఇందాక చెప్పాను కదా 36 ప్రోడక్ట్స్ మీద మరి ఇలా జరిగింది, మరి ఆ 70% ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఏవి అలా అంటే మీరు పని చేయండి. ఇన్ కేస్ యూ వాంట్ టు యూస్ మీరు దాన్ని ప్రాపర్గా రీసెర్చ్ చేయండి. సో అందులో ఏం యాడ్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు తీసుకునే బ్రాండ్ని ప్రాపర్ రీసెర్చ్ చేసి ఇన్ కేస్ వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయితే మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ టెస్ట్ రిజల్ట్స్ని భయం లేకుండా వాళ్ళ సైట్లో కనుక పెడుతున్నారు అనుకోండి, అలాంటి ప్రోడక్ట్స్ని తప్పకుండా మీరు తీసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇకపోతే ఈ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ పైన చాలామంది న్యూట్రిషనిస్ట్ కూడా స్పందించారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్స్ట్రోజెనస్గా డిపెండ్ అవ్వకండి అని మాత్రమే ఐసీఎంఆర్ చెప్తుంది, కానీ మీరు కంప్లీట్గా అది వాడటం సేఫ్ కాదు అని అయితే ఎక్కడ ఐసీఎంఆర్ చెప్పలేదు అని చాలామంది న్యూట్రిషనిస్ట్ కూడా వాళ్ళ ఒపీనియన్ని చెప్పడం జరిగింది. సో ఎక్స్ట్రోజెనస్గా అంటే ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్ అంటే లైక్ మ్యాక్రోన్యూట్రియన్స్ ఆర్ మ్యాక్రోస్ ఏంటో తెలియకుండా ప్రోటీన్ అనగానే సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవుతారు కదా, అది మంచిది కాదు అని చెప్పారనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అదే పీడిఎఫ్లో 148 పీడిఎఫ్లో ఐసీఎంఆర్ మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేసి మజిల్ మాస్ ఉండడం వల్ల మనకుండే అడ్వాంటేజెస్ని కూడా వాళ్ళు హైలైట్ చేశారు. అండ్ అది తప్పకుండా మీరు కూడా చూడండి. మీకు మనందరికి తెలిసిందే మజిల్ ఈజ్ ద ఓన్లీ ఏజ్ రివర్సబుల్ ఆర్గన్. అండ్ మజిల్స్ మనకు చాలా థింగ్స్లో మన బాడీలో చాలా ఫంక్షన్స్కి యూజ్ అవుతుంది. సో మీరు తప్పకుండా మీరు కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ మీ డైలీ యాక్టివిటీలో యాడ్ చేసుకోండి. ఇకపోతే నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ నా వీడియో మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ తప్పకుండా ఆన్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా మీకు కమెంట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి, నేను మీకు తప్పకుండా ఆన్సర్ అయితే చేస్తాను. ఇక మనకు వచ్చిన ఒక కమెంట్ని బెల్లీ ఫ్యాట్ అండ్ కోర్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దానిపైన ఐకార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్ కానీ లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఈ రోజుకైతే ఇంతే గైస్, ఉంటా మరి, బై.